హరిత పందిళ్ల సాగుతో లక్షల ఆదాయం వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. పాలీహౌస్ ద్వారా పంటలు సాగు చేసేవారికి 75% సబ్సిడీ ఇస్తామని సీఎం ప్రకటించడంతో యువ రైతులు సైతం ముందుకొచ్చారు. చేస్తున్న ఉద్యోగాలు మానేసి ఎన్నో ఆశలతో హరిత పందిరి సాగు చేపట్టారు. ప్రభుత్వ రాయితీతో పాటు బ్యాంకుల నుంచి లక్షల రూపాయల రుణాలు తీసుకుని పాలీహౌస్లు నిర్మించి వివిధ రకాల పంటల సాగు ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు పందిళ్లు నేలమట్టమవడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. హరిత పందిళ్ల నిర్మాణం, అందులో వ్యవసాయం రైతులకు గుదిబండగా మారింది. పాలీహౌస్ల నిర్మాణానికి ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తుందని సీఎం ప్రకటనతో ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో వీటి నిర్మాణాన్ని రైతులు చేపట్టారు. పట్టణాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న యువకులు సైతం పాలీహౌస్ వ్యవసాయం ద్వారా కుటుంబాన్ని పోషించుకోవచ్చనే ఆశతో రక్షిత సేద్యానికి మొగ్గు చూపారు. ప్రభుత్వం ఇచ్చే 75% సబ్సిడీతో పాటు 25% బ్యాంకు రుణాలు పొంది హరిత పందిళ్లు వేసి పంట సాగు చేపట్టినా ఇప్పటి వరకు ఆదాయం రాకపోగా తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు, ఈదురుగాలులకు పాలీహౌస్లు నేల కూలడంతో అన్నదాతలు బోరుమంటున్నారు. ఇక్కడ చూస్తే మొత్తం బాగా చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 50-60 lakhs వరకు బాగా నష్టం జరిగింది. దీంట్లో ప్రాఫిటబుల్ ఉంటుంది, ఏదో ఒకటి చేసుకుందాము అని వేరే ఉద్యోగులు వదులుకొని వచ్చి మరి దీంట్లో పెట్టుబడులు పెట్టి స్టార్ట్ చేశాము. కేసీఆర్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎన్నో సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో దీంట్లోకి వచ్చాము. కాకపోతే వాస్తవంగా దీంట్లో అటువంటి పరిస్థితులే లేవండి. మార్కెటింగ్ కూడా స్ట్రాంగ్ ఛానల్స్ లేవు. తర్వాత ఇక్కడ ప్రొడక్షన్ లో ఇక్కడ దీని లోపల టెంపరేచర్ అంతా ఎక్కువైపోతుంది. సీడ్ కాస్ట్, తర్వాత పెస్టిసైడ్ కాస్ట్, ఎవ్రీథింగ్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఓపెన్ ఫీల్డ్ తో కంపేర్ చేసుకుంటే డబుల్ ట్రిబుల్ ఎక్కువ, ఈవెన్ 10 times మోర్ లాగా ఉంది. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, బెగ్గింగ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒకసారి చూడండి. అంటే మా వాస్తవిక పరిస్థితి ఏంది అని తెలుసుకొని మాకు న్యాయం చేయడానికి కృషి చేయండి. 1 ఎకరా నేను పాలీహౌస్ వేసుకున్నాను. లాస్ట్ ఇయర్ లో క్రిసంతం వేసి వాతావరణం సహకరించక వ్యాధులకు గురై మొత్తం పంట నష్టం ఏర్పడింది. మాకు కూడా గాలి, విపరీతమైన గాలి వచ్చి మొత్తం టాప్ లేచిపోతే 1,50,000 రూపాయలు మాకు చేయకుండా పెట్టుకుంటే ఇన్సూరెన్స్ ఉంది ఆ టైంలో. ఆయన ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమన్నారంటే మీకు 15,000 కొద్ది ఎక్కువ రాదు అని చెప్పేటానికి నీకు 15,000 వద్దు ఏమొద్దు అని మేము అట్లనే భరించుకొని వేసుకున్నాము. ముందు పంట కాపాడుకునే ఉద్దేశంతో అలా చేసాము. కానీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ యువ రైతులకు ఈ పాలీహౌస్ ప్రవేశపెట్టిందో నిజంగా చెప్పాలంటే మాకు ఇన్స్పిరేషన్ కేసీఆర్ గారే. ఉన్న చిన్న ఉద్యోగాన్ని వదులుకొని మేము పాలీహౌస్ వేసుకున్నాము. తీరా చూస్తే ఇక్కడ ఈ వాతావరణము, ఈ మనం పెట్టుబడులకు ఆ పాలీహౌస్ నిర్వహణ మాకు చాలా గుదిబండ లాగానే తోస్తున్నది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా ఒక విధానం రూపొందించాలని మేము యాచిస్తున్నాము ముఖ్యమంత్రి గారిని. ఎన్నో ఆశలతో పాలీహౌస్లు నిర్మించుకున్నా ఈదురుగాలులకు కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. గత ఏడాది దెబ్బతిన్న పందిళ్ల మరమ్మతులకు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినా ఇప్పటి వరకు ఆదాయం రాలేదని వాపోయారు. తాజాగా వీచిన ఈదురుగాలులకు నిర్మించుకున్న పందిళ్లు కూలిపోవడంతో ఏం చెయ్యాలో తోచడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పందిరికి లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టామని అప్పులు తీరకపోగా మరింత నష్టం జరిగిందని, ఇక కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని చింతిస్తున్నారు. ఉన్న ఉద్యోగాలను వదులుకుని వచ్చిన తమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బీమా సౌకర్యం ఉన్నా కొర్రీలతో పేచి పెడుతుంటారని, 60 లక్షల నష్టం జరిగితే 3 నుంచి 4 లక్షలు ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. పాలీహౌస్ 3 ఎకరాల పాలీహౌస్ ఉంది. చాలా వర్షాలకి, గాలులకి దాదాపు 2 ఎకరాల పైన డ్యామేజ్ అయింది. నష్టం ఒక 60 నుంచి 70 లక్షలు అని అనుకుంటున్నాము. పోయిన సంవత్సరం మాకు డ్యామేజ్ అయింది. ఇది ప్రతి సంవత్సరం ఇలా అవుతున్న కొద్ది మేము తట్టుకోలేని పరిస్థితి. చిన్న రైతు, యువ రైతులు ఏదో చేసుకుందాం, బతుకుదాం, ఇంత పెట్టుబడి పెట్టి లోన్స్ తీసుకుని దీన్ని స్థాపిస్తే ఇలాంటి చిన్న పెద్ద డ్యామేజ్ వల్ల కోలుకొని దెబ్బ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇది చూసిన తర్వాత అయితే ఇది లాస్ట్ ఇయర్ డ్యామేజ్ అయినప్పుడే చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసి బ్యాంక్ లోన్లు అవి కట్టలేక నాకున్న 5 ఎకరాల పొలం కూడా అమ్మాను నేను రీసెంట్ గా. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఎట్లా చేయించుకోవాలి? 60-70 లక్షలు అంటే నాతో అయ్యే పనేనా? నాకు ఎవరిస్తారంతా? ఇప్పుడు ఏం పరిస్థితి? ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నాకు 60-70 లక్షలు అంటే మాటలు కాదు. నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ ఎట్లా బతకాలి? సార్ గారిని స్పందించి, కేసీఆర్ సార్ గారిని స్పందించి చేస్తేనే తప్ప నాలాంటి రైతులు ఆదుకుంటే తప్ప లేకపోతే లేదు. 16-17లో కంప్లీట్ అయింది. టమాటా పెట్టాము. టమాటా పెట్టిన తర్వాత ఆ ఇయర్ పంటలోనే సమ్మర్లో గాలి వచ్చి, వాన వచ్చి మొత్తం కవర్ అంతా లేచిపోయింది. దాని కాంపెన్సేషన్ మాకైతే ఏమి ఇంతవరకు అయితే ఇవ్వలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి
నుంచి కూడా మేము అలాగే ఉంచి మేము పంట నష్టం 25% మనీ కట్టినాము. అది లేదు ఇది లేదు, మేము ఈ పాలి హౌస్ నుంచి పాన మీద తెచ్చుకున్నట్టు అయింది. ఖర్చు పెట్టినవి కూడా రాలేదు. ఈ 25% పోగా మేము పైన పెట్టినవి కూడా రాలేదు. మా చేతి కష్టం రాలేదు, ఈ పెట్టిన అమౌంట్ రాలేదు. ఇంట్లో పంట పండించి కూడా మేము మార్కెట్లో తీసుకుపోతే మామూలుగా ₹2 ₹5 కిలో అడిగితే మేము చాలా నష్టపోయినాము. పాలి హౌస్ నుంచి వ్యవసాయం కూడా చేసుకోలేకపోతున్నామండి. ఆ స్ట్రక్చర్ తీసుకొని పోయి మా డబ్బులు ఏందో మాకు ఇప్పిస్తే వాళ్ళకి ధన్యవాదాలు తెలిపి కాలు మొక్కి మేము బతుకుతామండి వ్యవసాయం చేసుకొని. ఈదురుగాలులకు కూలిన పాలీహౌస్లను ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టం ఎక్కువగా ఉందని, పైపులు సహా దెబ్బతిన్నాయన్నారు. జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసిన ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులను ఆదుకుంటామని అధికారులు తెలిపారు. బలమైన గాలులు మరియు భారీ వర్షంతో తిమ్మాజిపేట మండలంలో వేసినటువంటి పాలీ హౌజులు 4 చాలా దారుణంగా బీభత్సం సృష్టించింది. మొత్తం ఫౌండేషన్ సహా ఎగిరి కింద పడినాయి. స్ట్రక్చర్ మొత్తం కూలిపోయింది. మేము కూడా ప్రభుత్వానికి ఈ డ్యామేజ్ గురించి ప్రతిపాదన చేసి పంపిస్తాం. రైతు ఇన్సూరెన్స్ చేస్తున్నాం కాబట్టి పాలిఫిల్మ్ కి పూర్తి స్థాయిలో వస్తుంది. స్ట్రక్చర్ మరి అది చూసి చెప్పాల్సి వస్తుంది. టెక్నికల్ గా టోటల్ ఎస్టిమేట్ చూసి దాన్ని బట్టి నివేదిక తయారు చేసి పంపిస్తాం. వర్షాలతో హరిత పందిళ్లు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.